ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అసెంబ్లీలో ఏమైంది, అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడినరు, ఏమన్నా పనికొచ్చేటి మాట్లాడినరా? ఇగో ఇక్కడ చూడండి, ఇగో 3 ముచ్చట్లు ఉన్నాయి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడినాయి. ఇగో ఓవరాల్ టెండర్ పై సిట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పోయిన ఏడాది ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్ ను హడావిడిగా అమ్ముకున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలనుకున్నారు. సో కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ అప్పనంగా అప్పచెప్పారని ఫైర్ అంటూ ఇది ఓఆర్ఆర్ కి సంబంధించి మాట్లాడారు. ఇక్కడికి వస్తే గత సర్కారు అప్పు అక్షరాల 6,71,000 కోట్లు, పెండింగ్ బిల్లులతో కలిపి 7 లక్షల కోట్లు మన ఎత్తిన పెట్టారు అంటూ అప్పులు చేయడం బీఆర్ఎస్ కు తీరని దాహం. ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్ సైతం అమ్మేశారు. రైతు బీమా, డ్రిప్ ఇరిగేషన్, పాలీ హౌస్లు, వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఇయ్యలే. 10 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైరు. మేం చేసిన అప్పులు రూపాయలు 4,17,000 కోట్లే అని హరీష్ రావు చెప్తే, వ్యవసాయ స్కీమ్స్ కు పైసలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఉమ్మడి ఏపీ అప్పుల్లోనూ తమపై రుద్దారని కామెంటు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ అంటూ అసెంబ్లీలో నిన్న అప్పులు ఇవి తప్పులు ఈ ముచ్చట్లు తప్ప ఇంకో ముచ్చట రాలేదని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. చూడండి ఒక్కసారి. ఈ ఏడాదిలా వివిధ స్కీమ్స్ కు కాంగ్రెస్ సర్కార్ చేసిన ఖర్చు అంటూ ఇగో రైతు భరోసాకి 7,628 కోట్లట. ఇది ఎప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ కు ముందు ఇచ్చిండ్రు. సరే అది గతంలోనే రావాల్సింది, ఎలక్షన్స్ కు ముందు మొన్నొచ్చింది. ఎవరిచ్చినా ఇచ్చినట్టే. సో ప్రభుత్వమే ఇచ్చింది. అది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మాకేమక్కర, రైతులకి రైతు భరోసా పడ్డది మొన్న, అది రావాల్సింది అంతకంటే ముందు. అయితే ఇక్కడ రైతులకి పవర్ సబ్సిడీ 11,141 కోట్లు అని రాసింది. ఇక్కడ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కు 442 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 1,376 కోట్లు, కళ్యాణ లక్ష్మి పథకానికి 231 కోట్లు, జీతాలు పెన్షన్లు 61,194 కోట్లు. ఇక్కడ రుణమాఫీకి సంబంధించి 20,615 కోట్లు, పెండింగ్ బిల్లులు చెల్లింపులకు 12,000 కోట్లు, అప్పులు కిస్తీలు వడ్డీలకు 43,317 కోట్లు. ఇక్కడ గృహజ్యోతికి 1,234 కోట్లు. గృహజ్యోతికి ఇది అసలు ముచ్చట. ఇక్కడ ఇది గృహజ్యోతికి 1,234 కోట్లు ఇచ్చినామని చెప్పి మొత్తం వాళ్ళు చేసినటువంటి ఖర్చుకు సంబంధించి లెక్క చెప్తూ ఇక్కడ చూడండి ఒక్కసారి. ఈ అప్పు అక్షరాల 6,71,000 కోట్లు అని చెప్పి ఇక్కడ చెప్పిర్రు. ఇక్కడ చూసుకో, ఇక మొత్తం ఎక్కడైనా మనకు మన సంబంధిత వ్యవసాయ సంబంధిత కానీ లేకపోతే ఇంకేదైనా సంబంధించిన విషయాలు కానీ ఎక్కడన్నా వచ్చినాయా చర్చ కానీ ఇక్కడ చూస్తే ఎక్కడనన్నా ఉందో చూడండి. ఏం మాట్లాడుకున్నాయా నిన్న అంటే మొత్తం కలిపి వాళ్ళు ఒకళ్ళేమో నువ్వు దొంగ అంటే, ఇంకొకళ్ళు నేను దొంగ ఎట్లా అవుతారా హౌలే అని ఇంకొక మాట యూజ్లెస్ ఫెలో అని చెప్పి తిట్టుకున్నారు. అంటే వాళ్ళు తిట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు అసెంబ్లీని అనేది లెక్క ఇక్కడ, ఇంకా వేరే దేనికోసం కాదు. వాళ్ళు ఇక్కడ చూడండి, ఒక ఎమ్మెల్యే ఈ సభా సమయాన్ని వృధా చేసుకోవడానికి పక్కకు పెట్టు, పైసలు తర్వాత సంగతి. ఫస్ట్ పైసలు లెక్క చూడు. పైసలు వీళ్ళు చేసిన ఉద్దారకం ఏమున్నదంటే, మనకు ఏదో చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారు అనేది ఒకసారి చూడండి. కొంచెం అన్నా మనకు ఉపయోగపడి చేస్తుండ్రా అంటే, ఇగో ఒక్కొక్క ఎమ్మెల్యే నెల జీతం ఎంత తెలుసా మీకు? 2,50,000 రూపాయలు. దీంట్లో పేరుకు జీతం ఏమో 20,000 అని ఉంటుంది, 2,30,000 రూపాయలు ఏమో నియోజకవర్గ అలవెన్సెస్ అని ఉంటాయి, కాన్స్టిట్యున్సీ అలవెన్సెస్ ఉంటుంది. మొత్తం కలిపితే ఇదిగా శాలరీ ప్లస్ అలవెన్సెస్. మళ్ళా గంట రాదు మాకు అని చెప్పి ఒర్రెటోళ్ళు ఉంటారు కదా, అందుకే 2 కలిపితే నెలకు 2.5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటారా మన ఎమ్మెల్యేలు పెద్ద మనుషులు. మనం గెలిపించి పంపించిన వాళ్ళు ఇక 2,50,000 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది చూసారు కదా. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు మన దగ్గరికి వెళ్ళి జీతాలు తీసుకుంటారు ఒక్కొక్క ఎమ్మెల్యే. 30 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా ఉన్నాడు. మీరు చూడండి, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీల హయ్యర్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక టీమ్ లీడర్ ఆర్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్, ఆయన కంటే కూడా శాలరీ ఎక్కువ. సో 30 లక్షల రూపాయల ప్యాకేజ్తో వీళ్ళు మన మనకు సేవ చేస్తారు వీళ్ళు. ఈ 30 లక్షలు ఇంటూ 5 ఏళ్ళు వేసుకో, సరిపోయినా 1,50,00,000 రూపాయలు 1.5 crore మన దగ్గర 5 ఏళ్ళలో తీసుకుంటారు వీళ్ళు. ప్రతి ఎమ్మెల్యేకు మనం జీతం ఇస్తున్నాం ఇంత. ఈ జీతం ఇస్తే వీళ్ళు
సంవత్సరానికి 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగేది. ఇక ఎప్పుడన్నా ఎమర్జెన్సీ జరిగితే జరుగుతాయి కానీ ఏదైనా బడ్జెట్ సమావేశాల కోసం పెట్టుకుంటారు కానీ సంవత్సరానికి 2 సార్లు అంటే వీళ్ళు చేసేది ఇగో 2 సార్లు ఇంటూ 5 ఒక 10 సార్లు, ఒక 10 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు మొత్తం కలిపి ఇలా పదవీ కాలంలో. ఈ 10 సార్లల్లా మీరు ఎన్నిసార్లు మా గురించి మాట్లాడిర్రు, ఎంతసేపు మీకు టైం ఇచ్చిండ్రు, ఇచ్చిన టైంలో మీరు ఎట్లా ఉపయోగించుకున్నారు, ప్రజా సమస్యలు మరి ఎవరు అడగాలి, అసెంబ్లీలో మీకు టైం ఇస్తలేరు, మీ గొంతు నొక్కేస్తున్నారు అని ప్రతిపక్షాలు చెప్తే మరి మీరు బయట మాట్లాడరాయే, లోపల మాట్లాడరాయే, తీసుకున్న జీతాలకు ఎవడు పని చేయడాయి. ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఒక పిల్లగాని జీతం పెట్టుకుంటే వాని పొద్దు నుంచి రాత్రి దాకా ఏమా అని అడుగుతారు. మరి వీళ్ళకి ఇంత జీతాలు ఇస్తున్నాం మనం అడగద్దా? అడిగితే తప్పైనా అది? ఎందుకో మనం రైతుల రుణమాఫీ గురించి అడగొద్దా? మరి వీళ్ళని రైతు బంధు గురించి అడగొద్దా? మీరు ఏస్తాన హామీలు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి అడగొద్దా? మరి ఇంత జీతాలు తీసుకుంటున్నా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు ఇది అఫీషియల్ మనీ. మీరు అందరూ అనొచ్చు అన్న 1.5 కోటి పెద్ద విషయం ముచ్చటన అయ్యే వాళ్ళకు వాళ్ళ ముచ్చట పెద్దగా ఉంటది అంటే 100 కోట్లకు తక్కువ కాకుండా ఒక ఎమ్మెల్యే సంపాదించుకుంటాడు. ఇది బయట ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. మినిమం 1000 కోట్లని చాలా మంది చెప్పారు. సరే నేను అంతదాకా పోను, కానీ ఒక 100 కోట్లు వీళ్ళు వేసుకుంటారట. ఏది ఈ 5 ఏళ్ల కాలంలోనే చెప్పులు లేనోడు అసంటిది BMW బెంజ్లకు ఎదుగుతారట. మరి ఎట్లకెళ్ళి వస్తాయో మరి నాకు ఈ టైంలో ఏం పని చేస్తారో తెలియదు నాకు. ఇక్కడ పెద్ద మనకు డౌట్ ఏంటిదంటే, అనుమానం ఏంటిదంటే, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 1.5 కోట్ల జీతం వస్తుంది కదా, ఇళ్ళకెళ్ళి ఖర్చులు పోతాయి కదా, మొత్తం కూడా మిగిలిన ఒక 20 లక్షలు కూడా ఒక 30-40 లక్షలు కూడా మిగిలించుకోలేని పరిస్థితి ఉంటుంది కదా. ఇలాంటి ఎమ్మెల్యే మరి వెంటనే రియల్ ఎస్టేట్ వెంచర్ల ఎడికెళ్ళి వస్తాయి, ఆయన పార్ట్నర్షిప్ల బిజినెస్లు ఎడికెళ్ళి వస్తాయి, ఆయనకు అన్ని కోట్లాది రూపాయలు ఎట్లా వస్తాయి, విల్లాలు ఎట్లా వస్తాయి, బంగ్లాలు ఎట్లా వస్తాయి, భూములు ఎట్లా వస్తాయి, ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద కార్లు ఎట్లా కొంటారు, ఫారెన్ కార్లు. మరి అవన్నీ డబ్బులు ఏం పని చేస్తారా వీళ్ళు 5 ఏళ్ళు? చెప్పేది ప్రజాసేవ. పొద్దున్నాక మన ముందరే కనబడతారు, పొద్దున్నాక ప్రజలకే కనబడతారు. పోనీ రాత్రిపూట మన వాచ్మెన్ జాబ్ చేస్తారా? వాచ్మెన్ జాబ్ చేస్తే కిందకనం రావు, ఇంకేమైనా చేస్తారా? మరి ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకు కుటుంబం పరంగా ఆల్రెడీ ఆస్తులు ఉన్న వాళ్ళు పర్వాలేదు, పైగా కొంతమంది రకరకాల బిజినెస్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్తే కూడా పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేయమని చెప్తారు కానీ కోట్లాది రూపాయలు ఉంటాయి వెళ్తాడు. ఎట్లకెళ్ళి వస్తున్నాయి వాళ్ళకి? ఎవడిస్తా ఉన్నాడు? మరి ఇక్కడ ఇది పెద్ద ప్రశ్న. మరి ఇన్ని డబ్బులు తీసుకుంటున్నా మీరు, ఇంత జీతం తీసుకుంటున్నా మీరు, ఒక్కసారి మా గురించి మా ప్రశ్నలు ఎందుకు అడగారు? మీరు అసెంబ్లీలో అడగడానికి ఎందుకు మీకు మనసు వస్తలేదు? ఎందుకు పెడతలేరు? ఇక దీంతో పాటు కొంతమంది ఇక మనం ఈ రైతు భరోసా గురించి కానీ లేకపోతే రుణమాఫీకి సంబంధించి కానీ మనం ఈ డబ్బులు అడిగితే ఒక్కసారి కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే, అన్న ఈ 5 ఏళ్ల కేసీఆర్ అలవాటు చేసిన ముచ్చట్నే కానీ గతంలో లేకుండే కదా, మీరు వ్యవసాయం చేయలేదా? ఏదో ఇప్పుడు బాగా అడుగుతుర్రు, మీకు ఇన్ని వేల కోట్లు ఎందుకే అన్నా అని చెప్పి కొన్ని వర్గాలు అంటూ ఉంటాయి. కొన్ని వర్గాలు అంటే భూమి లేనోళ్ళో లేకపోతే వ్యవసాయం అంటే తెలవనోడో ఇట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టాల్సి వస్తుందా, అరే ఇదే అడుగుతుండ్రా, మరి వాళ్ళు ఇస్తేనే చేస్తారా మీరు అనే టైప్ గా కొంతమంది మాట్లాడతారు. ఈ రుణమాఫీ 2 లక్షలని వీళ్ళే చెప్పారు. సరే దీనికి కూడా ఒక 31,000 కోట్లని వాళ్ళే పెట్టుకోరు, 31,000 కోట్లని. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అన్న ఇన్ని కోట్ల రూపాయలు మీకోసాన్ని కేటాయిస్తా ఉన్నారా అన్న, అయ్యో అయినా సరిపోలేదా, అయ్యో అన్నట్టే ఉంది కానీ ఇంతగానో పెడుతున్నా మీకు అన్నట్టు ఉంది అలా మాటలు. అయితే నేనేమంటా ఉన్నా, ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఇస్తలేరా? విద్యార్థులకు ఏమి ఇస్తలేరా? సబ్సిడీలు ఇస్తలేరా? లోన్లు ఇస్తలేరా? లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇస్తలేరా? లేకపోతే వీళ్ళకి ప్రోత్సాహకాలు జరగట్లేదా? విద్యార్థులకి వాళ్ళు ఫారెన్ వెళ్తా అంటే ఫారెన్ పంపించేదాకా, చిన్నపిల్లగాని నుంచి మొదలు పెడితే వాడు చదువయ్యేదాకా చదువులు కూడా పెడతా ఉన్నారు, ఉచితంగా ఇచ్చేది ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇస్తా ఉన్నారు. సో విద్యార్థులకు పోతలేవా? ఇట్లే ఇక్కడ ఇక వ్యాపారస్తులకి కొంతమంది వ్యాపారస్తులు అన్న మాకేమి వస్తున్నాయా అని అడుగుతారు. వ్యాపారస్తులు మీకేమి ఇవ్వట్లేదు, మీకు సబ్సిడీలు ఇస్తలేరా, మీకు లోన్లు వస్తలేవా, లేకపోతే మీకు ఇక్కడ ప్రోత్సాహకాలు ఉంటలేవా? దాంతోపాటు ఇక్కడ వెసులుబాటు, మీకు వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇంకోటి మీకు వ్యాపారానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు కదా, అవకాశం ఇస్తా ఉన్నారు కదా. సో మీకు ఖర్చు అవుతలేదా? మరి ఇక్కడికి వస్తే మహిళలకి ఏమి ఇస్తలేరా? బతుకమ్మ చీరలు అంటే ఇప్పుడు బంద్ చేసిర్రు, కానీ వాళ్ళకు కూడా డ్వాక్రా లోన్లు, డ్వాక్రా రుణాలు, స్వయం సహాయక బృందాలు, వాటికి వడ్డీ లేని రుణాలు, వాటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటికి మాఫీ. మరి ఈ వర్గాలకు ఎందుకు జరగట్లేదా? అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి కదా. ఎవరికి జరిగేటి వాళ్ళకి
జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యోగస్తులు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి ఏం అరుగుతలేదా ఈ రాష్ట్రంలో? వీళ్ళకి టీఏలు, డిఏలు, లేకపోతే పెంపకాలు, పిఆర్సీలు, ఇట్లా రకరకాలుగా పెన్షన్లు అన్నీ అయిపోయినాక పెన్షన్లు మళ్ళా వీళ్ళకి. సరే పెన్షన్లు వాళ్ళు చేసిన కష్టానికే ఇస్తారు అనుకుందాం, కానీ మరి వీళ్ళకి ఏమి ఇస్తలేరా ఎంప్లాయీస్కి? ఈడ ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఏదో ఒకటి ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి పెద్ద మనుషులకు ముసలిలకు పెన్షన్లు ఇస్తలేరా? 2000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు, ఇప్పుడు 4000 అన్నారు. ఇంకా అదైతే నెల నెల పోతా ఉన్నది కదా, 1000 కోట్లు అవుతుంది కదా. ప్రతి ఇంట్లో ఒకరికా ఇద్దరికో పెన్షన్లు అయితే వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు చెప్తారు కదా ఇద్దరికి ఇస్తామన్నారు కదా. సో దీనికి డబ్బులు ఖర్చు అవుతలేమో మరి. సో ఇట్లా ప్రతి వర్గానికి మీకు పెడతా ఉంటే ఒక్క రైతులకు పెట్టే కానీ నొప్పి అనిపిస్తున్నది. ఒక్క రైతులకు వచ్చే దగ్గరనే అన్న మీకు గింతగానమా గిన్నెగానమా ఇంకా 2 లక్షల మాఫీ జరగాలి, మీకు ఇంకా రైతు బంధు కూడా వేయాలనా, ఇవన్నీ మీకోసానికేనా అంటే, అరే నాయన తిండి పెడుతున్నాం మేము, 70 లక్షల మంది ఉన్నాం, 70 లక్షల పాస్బుక్లే ఉన్నాయి. నేను చెప్పేది 70 లక్షల పాస్బుక్లే రైతులు. ఆ రైతు ఇంట్లో ఒక భార్య, ఒక అవ్వ, ఒక్కొక్కరికి ఇద్దరు కూడా ఉంటారు, అది వేరే విషయం. ఒక అవ్వ, ఒక నాయన, పిల్లలు, ఈ కుటుంబం అంతా కలిపితే ఎన్ని కోట్ల మంది ఉంటారు? 70% ఈ రాష్ట్రంలో 70% రైతు కుటుంబాలు ఉన్నప్పుడు ఈ రైతులకి ఖచ్చితంగా అన్నదాతలకి ఎందుకు చేయకూడదు మన బడ్జెట్లో? మళ్ళా బడ్జెట్ ఎంత తెలుసా? 3 కోట్లు దగ్గర 3 కోట్ల బడ్జెట్ మనది. 3 లక్షల కోట్లు, సారీ 3 లక్షల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రంది. 3 లక్షల కోట్ల బడ్జెట్లా ఏమడిగిర్రు వాళ్ళు? ఏమడిగిరు? 30,000 కోట్ల 40,000 కోట్లు అడిగారు ఒకటేసారి కదా. ఇదేమి మళ్ళా పెట్టేది కాదు కదా. రుణమాఫీ మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు తెచ్చుకోగానే మళ్ళీ చేస్తారు. మళ్ళా నాకు తెలిసి ఇప్పటిపట్ల ఓడి చేయడిగా అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఇది సగం సగం చేసి విడిచిపెట్టుడు వల్ల ఇది అనవసరంగా ఇలా పెట్టుకుంటే టెన్షన్ అని చెప్పి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఓడి కూడా దీన్ని ముట్టాలంటే భయపడేటట్టు అయిపోయింది వీళ్ళు చేసిన ఉద్ధారకానికి, సగం చేసిన దానికి. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే బడ్జెట్ ప్రతిసారి అయితే రుణమాఫీ జరగదు కదా. ఒకటి రైతు బంధు 7,000 కోట్లు, 7,000 కోట్లు ఇస్తారు. అది కూడా ఇలా పండించడానికి ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ మాత్రం బడ్జెట్కే గింతగానం పెడతారా రైతులకి అంటే, మరి మిగతా వర్గాలకు వందలాది వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుకోవట్లేదా? ఎందుకు రైతులంటే మీకు ఇంత చిన్న చూపు? ఎందుకు రైతుల మీద ప్రేమ లేకుండా ఉండడం? ఈ దొంగలు అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? మరి ఎవరి కోసం మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పులకు, వాళ్ళ కథలకు మళ్ళా వాటిని మాత్రమే మాట్లాడుకొని వాటిని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని ఉట్టిగా టైం వేస్ట్ చేస్తారు తప్ప, మరి టకా 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 ఈ ప్రశ్నలు అడగడానికి వీళ్ళకేం రోగము, విని చెప్పడానికి వాళ్ళకేం రోగం? చేయనోడు చేయలేదని అడిపే, చేసేటోడైనా చేయాలి, అడిగేటోడైనా బరాబర్ అడగాలి. కరెక్ట్ గా ఎవరైనా రాజకీయ విమర్శలకు జోలికి పోకపోతే కనుక బ్రహ్మాండంగా నడిపించచ్చు అసెంబ్లీని. ఉన్నట్టుగా ప్రశ్న, చలో రైతు రుణమాఫీ 31,000 కోట్లు అని చెప్పిర్రు, 20,000 కోట్లే చేసిర్రు, 10,000 కోట్లు ఉన్నాయి, 20 ఇంత 2 లక్షల కంటే మీద ఉన్న ఇంతమంది 17 లక్షల మంది రైతులు ఉన్నారు, ఇది ఎప్పుడైతుంది? కథం. ఇది ప్రశ్న. 2 లక్షల లోపల కొంతమంది కాలేదు, దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉందా? కథం ప్రశ్న. రైతు భరోసా 4-5 ఏళ్ల నుంచి చేసుకుంటా వస్తా ఉన్నారు, ఇప్పుడు పడలేదు, రైతులు పెట్టుబడికి ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడేస్తారు? 7,000 కోట్లు కావాలి, ఇంకా జనవరి అన్నారు, ఇదన్నారు, అదన్నారు, మరి ఎప్పుడు పడుతుంది క్లారిటీ డేట్? ఇట్లా అడగచ్చు కదా, అడిగేటోడు ఇట్లా అడగచ్చు కదా. చెప్పేటోడు సపడే కాదు చూసి మేము అనుకుంటున్నాం పలానా డేట్కి వస్తుందని చెప్పేసి అయిపోతుంది కదా. మీరు ఏం చేసిర్రయ్యా? వీళ్ళు ముచ్చట్లు ఎట్లుంటాయి అనుకున్నావు? అబ్బో వీళ్ళు అసెంబ్లీలో చూస్తే మనకు రియాలిటీ షో కంటే ఎక్కువ ఉంటుంది. వెనకకెళ్ళి అనుకో, నువ్వు దొంగరే అని వరుస్తాడు. ఇంక ఇక్కడికి వెళ్ళేమో ఎవడరాడు యూజ్లెస్ ఫెలో అని ఈయన అంటాడు. అసెంబ్లీయా లేకపోతే అది చేపల మార్కెట్ నయం. ఇంకా చేపల మార్కెట్ కారణంగా సప్పుడేక ఇక ఏదో బేరం ఆడేంతసేపే జరిసేపు ఉంటుంది, కానీ తర్వాత బరాబర్ పైసలు చేపలు అవే మాట్లాడుకుంటాయి. ఇది అట్లా కాదు. ఇక మీ హయాంలో మీరు ఎంత చేసిండ్రు? మీరు ఏకపోవడం వల్ల మేము చేస్తున్నాం. మీరు ఈడ పెట్టిపోయిన మురికిని గడగడానికి మాకు ఇంత టైం పడుతుందని వీళ్ళనా మరి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు చేయరంటే, మీరు ఇచ్చినవన్నీ చేసిర్రా అని వీళ్ళని అనుకోవడం. అంటే దొంగలు అంతా కలిసి ఎవరు నాగం చేస్తున్నారంటే ప్రజలు నాగం చేస్తా ఉన్నారు. పక్కా ఇదైతే నిజంగా చెప్తా ఉన్నా. ఇలా వీళ్ళ అధికారం రేపు వాళ్ళ అధికారం అవతల ఇంకోడా ఉంటాడు, కానీ వాళ్ళంతా ఒకటే. ఇది అర్థం కానంత వరకు మనం ఇట్లనే ఉంటాం, ఇంకా ఎదురు చూస్తాం. వీడు తప్పని వాడిని అనుకుంటాం, వాడు రైట్ అని వీడు అనుకుంటాం, కానీ అందరూ దొంగలు ఒకటే, అందరు చేసేది ఒకటే. దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పైకెక్కినాక మొత్తం మనని మర్చిపోయి మనని వంచడమే వాళ్ళకి అలవాటు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ నాయకులది, ఈ పార్టీల తీరే అది. మీరు అది గమనించుకోకపోతే, ఇది గుర్తిరగకపోతే మనం నష్టపోతాం. మళ్ళా అన్న మరి ఏ నాయకునికి ఏమంటావు, ఏ పార్టీకి ఏమంటావు అంటే అది మనకు ఎరుకుండాలి.
మనకు ఇంత తెలుసు కదా, ఇంత అవేర్నెస్ ఉంది కదా, ఆలోచనతో చేసుకోవాలి. ఎవడు రైట్, ఎవడు రాంగు, ఎవడి వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎవడు నాయకుడు, ఎవడు పడితే వాడు ఇటు గెలుస్తాడు, ఇటు పైసలు ఇచ్చిండు, ఈయనకి వేసేద్దాం, ఇట్లనే ఉంటుంది. ఆ టైంలో మన కులపోడా, మన ఊరోడా, మన సంఘపోడా, మనకు తెలిసినోడా, మన ఎరుకున్నాడా, ఇట్లనే ఉంటాయి లెక్కలన్నీ. కానీ వాడు చదువుకున్నాడా, ఏమైనా చేస్తాడా, ప్రేమ ఉన్నదా ప్రజల మీద, నిజంగా మన కోసం ఆలోచిస్తాడా? ఒక్కసారి ఆలోచించలేదా కొడుకు? 5 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చాం, రెండోసారి వాడిని బొందబెట్టురి, మళ్ళీ ఎట్లా నమ్ముతారా మీరు? ఒక్కసారి నమ్మిర్రు, వాడిని చేయలేదని అనిపించింది కదా, మనకి కనబడనీయద్దు మళ్ళా. అట్లా కాదు, మళ్ళా వాడిగా గుంట నక్కల కంటే దారుణం, గుంట నక్కల కంటే దారుణము. మళ్ళా గోతికాడి నక్కల లెక్క ఇట్లా వస్తారు ఇక, అన్నా అన్నా మీరేనే, మీరు లేకపోతే నేను ఎక్కడిదే, మీరు దేవుళ్ళే, మీరు భగవంతులే. 5 ఏళ్ళది మర్చిపోతాం ఇక, అప్పుడు అయిపోయింది అది ఇక. మళ్ళీ మధ్యలో రాగానే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కనిపిస్తుంది మనకు. అట్లా అది మారాలి. అది మారనంత వరకు మనం నిజంగా ఇట్లనే ఉంటాం.